ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా కావాలంటే మీ రెండో అమ్మాయిని. నీ మనవరాలు దురదృష్టవంతురాలని తెలిపోయింది. ఖచ్చితంగా ఇక నాకు పెళ్లి కాదు. జస్ట్ సే yes or no. నిజంగానే నేను పెళ్లి చూపులకు వచ్చంటే ప్రిన్సిపాల్ మన ఇద్దరం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాం. అది విధి, దాన్ని ఎవరు మార్చలేరు. ఆ రోజు మేడం మీద మీ కళ్ళల్లో నీళ్లు, టీయర్స్, బ్యూటిఫుల్ టీయర్స్. మీరు మళ్ళీ మొదలు పెట్టకండి. అందంగా ఉన్నావక్క. ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నందువల్ల నేను దేనికి నోచుకోలేదు. మీకన్నా అలంకరించి ముచ్చట తీర్చుకుంటాను. తర్వాత దీనికి వద్దు, నేనే వెతుకుంటాను. ఈ పల్లెటూళ్ళలో నీకు పశువులు కాసేవాడే దొరుకుతాడు. నేను రామన్నే పెళ్లి చేసుకుంటాను. రామనా? వాడేవాడే? అంతలోనే మొదలెట్టావా? అయ్యో, ఏంటి? నోబెల్ ప్రైజ్ విన్నర్ సర్ సివి రామన్ గురించి అంటుంది. సైంటిస్ట్ అమ్మా. ఆయన చచ్చిపోయి 30 సంవత్సరాలైంది. చచ్చిపోయాడా? దీనికి డాక్టర్లు, ఇంజనీర్లు సరిపోరు. నోబెల్ ప్రైజ్ తీసుకున్న సైంటిస్ట్ కావాలి. దేవుడా, వీళ్ళతో ఎలా వేగుతానో ఏమో. అనక్లసి మా కాలేజ్ అంతా తనే చూసుకుంటుంది. వీళ్ళ తాతగారు మన కుటుంబానికి ఎంతో కావాల్సిన వారు. వాళ్ళకి ఇవ్వమ్మా. ఏమిటి ఉన్నట్టుండి? ఇక్కడ కరెంటు పోదు, వెంటనే వచ్చేస్తుంది. జాతకంలో దోషమైతే పర్వాలేదు, పరిహారం చేసుకుందామనే వచ్చాం. కానీ ఇంతకు ముందే ఒక అతను వచ్చి చూసి నిశ్చితార్థం చేసుకొని ఆ తర్వాత అతను చచ్చిపోయాడన్న విషయం బ్రోకర్ చెప్పలేదు నాకు. మాకు ఒకగానొక కొడుకు, అందుకే ఆలోచన. కావాలంటే మీ రెండో అమ్మాయిని. తొందరే లేదు, బాగా ఆలోచించి తర్వాతే కబుర్ చేయి. చెప్పుండాల్సింది. దాచిపెట్టి ప్రయోజనం ఏంటి? కాఫీ ఇచ్చి ఇచ్చి అక్క చేతులు కాయలు కాచాయి. గుమ్మానికి నోటీస్ అంటిస్తాను. నా కూతురు దురదృష్టవంతురాలు, దాన్ని ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి రండిని. అన్నీ తెలిసి ఇలా మాట్లాడకు మీను. నేనెలా చెప్పను? ఇంతకు ముందు తాంబూలాలు పుచ్చుకుని అమెరికాకు వెళ్లిన పెళ్లి కొడుకు ఐసు పెట్ల సవల్లా తిరిగి వచ్చాడని. తెల్లదొరసని నర్స్ ఫోటో అతని పాకెట్ లో ఉంది. దాని వల్ల అతను సూసైడ్ చేసుకున్నాడు. ఆ సంగతి చెప్పవే. అతని సావుకి అక్కకి ఏ సంబంధం లేదు. తను నవ్వుతూ మాట్లాడి ఎన్ని రోజులైంది? ఎందుకు ఎందుకు ప్రతిసారి అక్క మనసు గాయపరుస్తావు? అవును, అన్నిటికీ నేనే కారణం. నాన్న, నువ్వొకటివి. ఏమిటి నాన్న నీ గొడవ? ఆ పెట్లో ఏదో ఉంది, తెరిచి చూస్తే తెలుసు. ఏం లేదు, హార్లిక్స్ అడుగుతున్నాడు. ఇవ్వమ్మా. ఉమ్మే, ఇంకా ఉమ్మే. నీ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకు వెళ్ళానని ఉమ్మేస్తున్నావా? ఆ రోజు నువ్వు నా కూతురివే కాదన్నావు. ఆ ఒక్క మాట కోసం నా భర్త చనిపోయి అందరం కష్టపడుతున్నా నీ దగ్గరికి రాలేదు. నీ ఆరోగ్యం బాగోలేదని చెప్పారు. తండ్రి రుణం తీర్చుకుందామని ఇక్కడికి వచ్చి నీకు అడ్డమైన చాకరీ చేస్తున్నా చూడు. నాకు కావాల్సిందే. అమ్మా, చిన్న పిల్లలు లాంటి వాడు తాతయ్య. నువ్వు ఊరుకోవే, అంతా నా తలరాత. ఎందుకు తాతయ్య ఏడుస్తావు? 10 సంవత్సరాలుగా శ్యామ్మాయి రాలేదనా? దిగులు పడకు. నీ మనవరాలు దురదృష్టవంతురాలని తెలిపోయింది. ఖచ్చితంగా ఇక నాకు పెళ్లి కాదు. ఎప్పటికీ నీతోనే ఉంటాను. నన్ను చేసుకునేవాడు ఇక్కడికి రావాలి. అవును, నిన్ను వెతుక్కుంటూ నీ ముందుకు వస్తాడు. మా అమ్మని వదిలి నీ వెళ్ళను. ఈసారి ఏం దాచిపెట్టలేదుగా? చెప్పాల్సిందంతా చెప్పాను. ఇంతకు ముందు ఒకతను వచ్చి పిల్లని చూసెళ్ళాడు, వెళ్ళిన వాడి సమంగా తిరిగి వచ్చాడు, అతని పాకెట్లో నర్సు ఫోటో ఉంది అంతా చెప్పాను. నువ్వు ఊరుకో. పెళ్లి కొడుకు వచ్చారు. అందరూ త్వరగా రెడీ అవ్వండి. వీళ్ళని అలంకరించడానికే నాకు టైం సరిపోయింది. నేను మాత్రం రెడీ అవ్వను. ఈ ఇల్లు ఇంతకు ముందే చూసినట్టుంది. అది పోయిన జన్మలో అయి ఉంటుంది. నువ్వోడివి వెళ్ళి నీ లవ్ స్టోరీ చెప్పి ఒప్పించి పర్మిషన్ తీసురా. మిగతా నేను చూసుకుంటాను. వెళ్ళు. కమలా, మీను, బెల్లు కొడుతున్నారుగా, ఎవరైనా వెళ్ళి తలుతారండి.
రండి బాబు రండి, లోపలికి రండి. అమెరికా నుంచి న్యూయార్క్. మీకెలా తెలుసు? ఒంటరిగా వచ్చారా? స్ట్రైట్ గా మాట్లాడుకుందాం. దట్స్ మై స్టైల్. వావ్. ఎక్కడికి వెళ్తున్నారా? ఇలా వచ్చి కూర్చో. ఎన్నో చోట్ల చూసాం, కానీ ఇంత ఇదిగా ఎక్కడ నచ్చలేదండి. చాలా ముక్కుసూటిగా మాట్లాడుతున్నారే. కూర్చోండి. డొంకతిరుడుగా మాట్లాడడం నాకు చేత కాదు. ఎంతో టెన్షన్గా వచ్చానండి. బయట అదోలా మాట్లాడుకుంటున్నారు. అయ్యో అవన్నీ నమ్మొద్దు బాబు. అయ్యో నేను నమ్మలేదు. ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్. మీకేం అభ్యంతరం లేదుగా? ఏంటమ్మా సడన్ గా? సడన్ గానే ఇలాంటి జరుగుతాయి. ఎక్స్క్యూజ్ మీ. మీరేమన్నా ఓకే, నేనేం ఫోర్స్ చేయను. జస్ట్ సే ఎస్ ఆర్ నో. చెప్పమ్మా, నీ ఉద్దేశం ఏంటో చెప్పు. ఎస్ ఆర్ నో. ఎస్. అమౌంట్ ఎంతో చెప్పారంటే? అమౌంట్ అమ్మా డబ్బులకైతే నేను ఒప్పుకోను. ఏమిటా? అది కాదమ్మా. నువ్వు ఊరుకో అని నేను మాట్లాడతానుగా. మీరేమనుకుంటున్నారో? మీరెంత చెప్తే ఆ మాటే చెప్తాను. 2 నైట్స్కి ఎంతండి? అదే మీకు ప్రాబ్లం ఏదైనా ఉంటే డ్యామేజ్ అది ఏం కాకుండా తక్కువ లైట్స్ తోటే కావాలంటే ఒకే నైట్లో పూజ చేస్తామండి ప్లీజ్. ఏంటిది 1 నైట్ 2 నైట్లు అంటూ? వివాహం అనేది జీవిత సమస్య కదా. వివాహమా? అమ్మా అమ్మా, కారు యాక్సిడెంట్, డ్రైవర్కి దెబ్బలు తగిలాయి, కొంచెం సీరియస్ అమ్మా. అయితే ఇతను? మై నేమ్ ఇస్ మనోహర్. డైరెక్టర్ కేవీ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. షూటింగ్ పర్మిషన్ కోసం. సౌమ్య, ఎందుకయ్యా నా కడుపు కొడతావు? ఎంతో కష్టపడి ఒక పార్టీని పట్టుకున్నాను. రావయ్యా, చిన్న confusion. రావయ్యా, వెళ్దాం. రావయ్యా. న్యూయార్క్ పర్మిషన్ తీసుకున్నావా? మేనేజ్ చేసావా? పర్మిషన్? నీ పని నాకంటకంటావా? ఫుల్ ఎందుకు కొడతా? పోరా. చెప్పి కొట్టు. పర్మిషన్ అడగడానికి వెళ్తే నన్ను పెళ్లి కూడా కనుక్కున్నారు. అయ్యా, అసలు ఈ గొడవ అంతా నీ వల్లే జరిగింది. నన్నేం చేయమంటావు? సార్ నేను క్లియర్ చేస్తాను సార్. చెప్పాడు నీకే. జరగవయ్యా. సార్ డ్రైవర్ సార్, బండి కొంచెం రివర్స్. ప్రిన్సిపల్ టుడే నోటీస్. హ్యాపీనా? ఆ రోజు ఎంత అప్సెట్ అయ్యారు నా వల్ల. సుబయ్య పండితి, మీకు దానికి ఏ సంబంధం లేదు. ప్రిన్సిపల్ సంబంధం ఉంది. ఆ రోజు ఎస్ అన్నారు. నిజంగానే నేను పెళ్లి చూపులకు వచ్చుంటే? సుబయ్య రివర్స్ లో ప్లీజ్. మానిటర్ యాక్షన్. హలో ప్రిన్సిపాల్, మన ఇద్దరం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాం. అది విధి, దాన్ని ఎవరు మార్చలేరు. మన సిటీలో లేనమ్మాయిలా? షీ సమ్మన్ స్పెషల్. పాపం రా. పాపం, మన స్టోరీని మించిన లవ్ స్టోరీలా ఉంది. నా ఫస్ట్ పిక్చర్ పూర్తయ్యే వరకు వెయిట్ చేస్తుందంటవా? ఖచ్చితంగా వెయిట్ చేస్తుంది. వెళ్ళి అడుగు. ఈవిని పట్టుకునేలోగా ఆ రోజు మేడ మీద మీ కళ్ళల్లో నీళ్లు, టీయర్స్, బ్యూటిఫుల్ టీయర్స్. మీరు మళ్ళీ మొదలు పెట్టకండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు, కానీ నాకు ఈ ప్రేమ గీమ అంటే నచ్చదు. మీ మౌనంలో కవిత ఉంది, మీ నవ్వులో రాగం ఉంది, మీ కళ్ళల్లో పాటుంది. అదే మీకున్న అందం. లేదు లేదు ప్లీజ్. తెలుగు వంద